ఎక్కడ ఉంది అంటే ప్రాకారము గల నగరములో జీవిస్తూ ఉంది. ఎవరయ్యానంటే నయోమి తల్లి. బెత్లెహేము నగరములో ఉంది, కాపుదలలో ఉంది, భద్రతలో ఉంది, ప్రాకారమైన నగరములో జీవిస్తూ ఉంది. కానీ ఒకనొక రోజున ఆ బెత్లెహేము నగరములో కరువు ఏర్పడిందని, బెత్లెహేము నగరంలో కష్టం ఏర్పడిందని, బెత్లెహేము నగరంలో ఆహారం లేదని ఎక్కడికి వెళ్ళిపోయిందనంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. లేఖనము సెలవిస్తూ ఉంది, మోయాబీలతో నువ్వు సహవాసము చేయకూడదు, మోయాబులతో నువ్వు స్నేహము చేయకూడదు, మోయాబు దేశానికి వెళ్ళకూడదు. కానీ వెళ్ళిపోయింది. ఏ విధముగా తెలుసా? వాక్యాన్ని అశ్రద్ధ చేసింది, వాక్యాన్ని పక్కన పెట్టింది. ఆ దీపమైన వాక్యాన్ని నుంచి వైదొలిగిపోయి బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె జీవితంలో నెమ్మది లేదు తల్లి. నెమ్మది కలిగిన బెత్లెహేము నగరాన్ని వదిలి నెమ్మది లేని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. స్థిరమైన జీవితము నయోమికి లేదు, స్థిరమైన ఆ యొక్క బ్రతుకు నయోమికి లేదు, స్థిరమైన ఆ యొక్క విశ్వాసము నయోమికి లేదు తల్లి. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళింది. తన జీవితంలో నెమ్మదిని కోల్పోయింది. మరలా విన్నది బెత్లెహేము నగరంలో ఆహారము సమృద్ధిగా ఉన్నదని విన్నది. మరలా బెత్లెహేము నగరానికి వచ్చింది. కానీ ఈ మధ్యకాల జీవితంలో ఆమె ఏదైతే కోల్పోకూడదో, ఏదైతే తన జీవితంలో ముఖ్యం అనుకుంటుందో వాటినన్నిటినీ కూడా పోగొట్టుకొని మరలా వచ్చింది. వచ్చి మాట్లాడుతూ ఉంది, నన్ను నయోమి అని మీరు పిలవకండి, ఇదిగో నేను నన్ను మారానే పిలవండి, నేను రిక్తురాలనైపోయాను, యెహోవా నాకు విరోధమైపోయాడని మాట్లాడుతుంది. కారణం ఏమిటో తెలుసా? ఆమె జీవితంలో కాపుదల లేదు. ఆమె జీవితంలో ప్రాకారము గల పట్టణమును, ప్రాకార గల నగరములో ఆ ప్రాకారమును విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉంది తల్లి. ఈరోజు ప్రాకారము గల ఆ పొలములో నువ్వు ఉంటే, ప్రాకారము గల ఆ సంఘములో ఉంటే, ఆ ప్రాకారము గల ఆ యొక్క ఆ పట్టణములో నువ్వు ఉంటే, ఆ జనములో నువ్వు ఉంటే, ఆ సంఘములో నువ్వు ఉంటే, ఆ సహవాసములో నువ్వు ఉంటే నెమ్మది కలుగుతూ ఉంది. ఈరోజు సంఘాన్ని విడిచి వెళ్తే నెమ్మది ఉండదు. ఈరోజు సహవాసాన్ని విడిచి వెళ్తే నెమ్మది ఉండదు. మరలా నీకు నెమ్మది కావాలంటే ఆయన సంఘములోనికి రావాలి, ఆయన సహవాసములోనికి రావాలి, ఆయన వాక్యములోనికి రావాలి, ఆయన ప్రార్థనలోనికి నువ్వు రావాలి. ఆ పరిశుద్ధతలోనికి నువ్వు వస్తేనే నెమ్మది ఉంటుంది. హల్లెలూయా.